నమస్తే అండి అందరికీ. నేను శివపార్వతి. ఈరోజు ఎన్నపూస చూపిస్తున్నాను. ఇది నేను ఒక వారం రోజులు పచ్చి పాలలో మేగడి తీసి పక్కన పెట్టాను. ఇది ఊరకాల కలబెడుతున్నాను, అయినా ఎన్నపూస అవుతుంది. చూడండి, పాలు కాగబెడతాం కదా, అవి ఆరిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి మేగడ ఉంటుంది కదా, ఆ మేగడ తీసి ఒక గిన్నెలో వేసాను. వారం రోజులు 1/2 లీటర్ పాలలోనండి ఇది ఇలాగా ఎన్నపూస అవుతుంది. చిన్నగా కలబెడితే ఫ్రిడ్జ్లో నుంచి తీసి పక్కన పెట్టి కాసేపు ఉంచిన తర్వాత కలబెట్టుకోవాలి. తీయంగానే కలబెడితే నీరు అయిపోద్ది, పాలులాగా అయిపోద్ది అన్నమాట. ఫ్రిడ్జ్లో నుంచి తీసి పక్కన పెట్టి కొంచెం సేపు తర్వాత కలబెట్టుకోవాలి. ఒక పావు గంట పక్కన పెట్టి. ఇప్పుడు గట్టిపడింది కదా, ఇంకొంచెం కలబెట్టి ఫ్రిడ్జ్లో వాటర్ కొంచెం పోసుకోవాలి. ఐస్ గడ్డల వాటర్. ఈ ఐస్ గడ్డల నుంచి తీసిన వాటర్ ఇవి పోస్తున్నాం. కొంచెం తర్వాత కలబెట్టుకోవాలి. ఇప్పుడు ఉండల్లా కట్టుకొని పక్కన వేసుకుంటే ఎన్నపూస అయింది. ఇలాగ చేస్తే చాలండి, ఎన్నపూస ఎత్తి. పెరుగు మేగడ కాదు, ఇది పాలలో మేగడే. అయిపోయింది ఎన్నపూస. ఉండలు కట్టుకొని కొంచెం కూలింగ్ వాటర్ పోసుకొని ఇంకా కరగబెట్టుకోవాలి. చూసారా ఇలాగ ఉండలు అవుతుందో? ఈజీ మెథడ్లో చేశానండి, మీరు కూడా ఇలాగ చేసుకోండి, సరేనా? అది ఎన్నపూస. ఇలాగ ఇంత వచ్చిందండి, మీరు కూడా ఇలాగ తీసుకోండి.